శ్మశాన వాటిక ఒక జీవి మరణించిన తరువాత ఆ దేహాన్ని ఖననం చేసే ప్రాంతాన్ని శ్మశాన వాటిక అంటారు. మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక అంటే ఏంటి? అంతరిక్షంలో జీవులు ఏమైనా ఉన్నాయా? వాటికి కూడా శ్మశాన వాటిక అంటూ ఏమైనా ఉందా? అది కూడా భూమి మీదనే మనుషులకు దూరంగా ఒక ప్రాంతంలో ఉందా? అసలు ఆ ప్రదేశం ఎక్కడుంది? ఆ ప్రదేశాన్ని అంతరిక్ష శ్మశాన వాటిక ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమండలంపై మానవుడు చేరుకోవడం కూడా అసాధ్యం అనిపించే మారుమూల ప్రదేశం ఒకటి ఉంది. ఇక్కడికి మనిషి చేరుకోవాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే పాయింట్ నిమో. ఈ పాయింట్ నిమో అంటార్కిటికా నుంచి ఉత్తరాన 3000 మైళ్ళు, న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ళ దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించబడింది. భూమి పైభాగన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని నివసించే వ్యోమగాములే పాయింట్ నిమోకు దగ్గరగా ఉండే జీవులుగా చెప్పొచ్చు. ఈ పాయింట్ ISSకు సుమారు 400 మీటర్ల ఎగువన ఉంది. అంతేకాదు ఈ ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో కాలం చీలిన ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా ప్రణాళికలు వేసుకుంటారు. దీంతో పాటు 2030 నాటికి ISS కాలం కూడా ముగిపోవడంతో ISS కూడా సముద్ర గర్భంలో పాయింట్ నిమో వద్ద కలిసిపోనుంది. అంతరిక్ష వ్యర్థాలను డంప్ చేసే ఈ ప్రదేశాన్ని అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటికగా పిలుస్తారు. పాయింట్ నిమోని ఓషియానిక్ పోల్ ఆఫ్ అక్సెసిబిలిటీ లేదా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతంగా చెప్తారు. నిజానికి 1992లో కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హ్రోజ్వోలు కట్టేలా దానికి ఖచ్చితమైన కోఆర్డినేటర్ను ముందుగా గుర్తించాడు. 2019 అధ్యయనం ప్రకారం ఈ మారుమూల ప్రాంతంలో 1971 నుంచి 263కి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయినట్లు లెక్కగట్టారు. అంతేకాదు నాసాకు చెందిన స్కైలాబ్, రష్యామీర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చివేయబడ్డాయి. ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ ఈ సముద్రం అడుగు భాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయంటే ప్లాస్టిక్ వ్యర్థాల మోతాదు మానవాళికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను విసిరబోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు పర్యావరణ వనరులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మరి ఈ అంతరిక్ష శ్మశాన వాటిక మానవ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.